మీడియాలో బ్రోకర్లు చేరారనడానికి ఏబిఎన్ మంచి ఉదాహరణ. ఆ ఏబిఎన్లో అందరూ బ్రోకర్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పక్కాగా వాళ్ళు ప్రతి అంశంలో కూడా జగన్ గారి పైన ఎట్లా ఏడవాలి అని చెప్పి ప్రతి సందర్భంలో అక్కడ ట్రైనింగ్ అయ్యి మరి ఇంకా పదే ఏడుస్తూనే ఉంటారు. మావిగన్ అనేది ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పాజిటివ్గా ముందుకెళ్తూ ఉంది. అటువంటి మావిగన్ పైన ప్రజల్లో విపరీతంగా గూగుల్గా సెర్చ్ చేసి ఏంటి అది ఇదంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పాజిటివ్గా ముందుకెళ్తుంటే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అరే మా అమరావతి రియల్ ఎస్టేట్ ఇప్పుడు డౌన్ అయితే దీనికి ఉందా ఎట్టని బాధపడిపోతా ఉన్నాను. దాంతో నిన్న రాత్రి ఏబిఎన్ వెంకటకృష్ణ, ఆ తర్వాత రాధాకృష్ణ వీళ్ళందరూ ఇంకా ఎట్లా పడితే అట్లా ఏడుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వెంకటకృష్ణ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన ఏడుపు మొదలుపెట్టాడు. నిన్న సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మావిగన్ గురించి, అమరావతి గురించి కీలకమైన మాట్లాడుతున్న సందర్భంలో మీడియాను కూడా ఈ అమ్ముడుపోయిన మీడియా అని మాట్లాడాడు. నిజానికి మీరు అమ్ముడుపోయింది కాదు అనేది ఎవరైనా అంటారా? ఎవరైనా అంగీకరిస్తాడు. మీరు అసలు అమ్ముడుపోయిన మీడియా. ఎందుకంటే మీ పుట్టుకే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన మీడియాని ఏమంటారు? మీదేమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నించున్న మీడియానా అంటే కాదు. ఎంత మంచి చేసినా అవతల మీకు చెడుగానే కానొస్తారు. ఎంత చెడు చేసినా మీరు ఏదైతే మీ దోచుకో పంచుకో తినికో కార్యక్రమానికి మద్దతుగా ఉంటే వాళ్ళని ఇంకా దేవుడు వీరుడు సూర్యుడు అని లేపుతూ ఉంటారు. అబద్ధాలని అలవగ్గా చెప్పగలుగుతారు. ఇక డెకాయిట్ అని మాట్లాడతాడు సజ్జల గారిని మన వెంకటకృష్ణ. డెకాయిట్ ఏంటి, బ్రోకర్లు ఏంటి అని ప్రపంచం మొత్తం తెలుసు. స్పై కెమెరాలు పెట్టేసి ఆడవాళ్ళపైన అసత్యమైన వార్తలు ప్రచురం చేస్తూ, మీకు ఇష్టం లేకపోతే ఎంత పెద్ద వ్యక్తినైనా కానీ నీచమైన ట్రోలింగ్ చేస్తూ, నీచమైన ఫేక్ స్టోరీలు వాళ్ళ మీద కుక్ చేస్తూ మీడియాని బ్రోకరేజం కంటే దారుణంగా చేశారు. ఆ మీడియాలో కూడా ఆ కొంతమందిని పెట్టేసుకొని పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ అయితే పూర్తి మీడియాని భ్రష్టు పట్టించింది. ఇంతకు మించి ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? ఇంతకు మించి మీకు పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత దోచిపెట్టారు? విశాఖపట్నంలో భూమి ఎందుకు తీసుకున్నారా? మీరు అంత నీతి నిజాయితీ పరులైతే విశాఖపట్నంలో భూములు ఎందుకు తీసుకున్నారు? మీకు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? కొనుక్కోవచ్చు కదా, మీరు నిజాయితీ పరులు కదా. మీకేమో ఆంధ్రప్రదేశ్ సొమ్ము కావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి తర్వాత విచ్చలవిడిగా ఫేక్ వార్తలను ప్రచురం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు అద్భుతం, బాబు గారు సూర్యుడు, బాబు గారు వీరుడు. ఇది మీ భజన. ఒక ముఖ్యమంత్రితోటి పూర్తిగా డిబేట్ ఏదైతే మాట్లాడుతున్న సందర్భంలో అవతల ప్రతిపక్ష పార్టీని ఎప్పుడు భూస్థాపితం చేస్తారని ఎవడైనా అడుగుతాడు. సిగ్గున్నాడు ఎంత వాళ్ళ మీడియా అయినా. వెంకటకృష్ణ నువ్వు అడిగావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పైన ఏదైతే మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీని ఎప్పుడు భూస్థాపితం చేస్తారన్నావే. ఎంతకంటే దిగజారితనం ఏదైనా మీడియా ఉంటుందా? ప్రపంచంలో ఏ మీడియా అయినా ఉంటుందా? ఇక ఆయన మీ ఓనర్ ఆయన రాధాకృష్ణ రాస్తాడు వీకెండ్ కామెంట్ ఆర్కలో, జగన్ గారిని ఎప్పుడు అధికారంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుందంట. ఏది ఇంకా బ్రోకర్ మీడియా అనుకోండి ఇంకేమంటారు? ఇంకా ప్రజల కోసం పనిచేసిన మీడియాను ఇది. చిన్నపిల్లల మీద డబ్బులు సంపాదించేవాళ్ళు, ఆడవాళ్ళ వీడియోలు ప్రచురం చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు, స్పై కెమెరాలు పెట్టి డబ్బులు సంపాదించేవాళ్ళు, కుటుంబాలపైన ఏది పడితే అది ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదించేవాళ్ళు మీరా చెప్పేది నీతులు? మీడియాకు ఉన్న జర్నలిజం వాల్యూస్ మీరు ఒక్కటైనా పాటించారా? ఒక్కటైనా చెప్పండి. ఒక్క దాంట్లో పాటించారా? మీడియాకి ఏదైతే మీరు ఉన్నట్టు ఆ సంస్థ ఏదైతే ఉందో, నడి రోడ్డు మీద ఒక మహిళను పట్టుకొని జనసేన నాయకులు అరాచకం సృష్టిస్తూ కొడితే, అయ్యా నన్ను అత్యాచారం చేసి అభాషణ చేయించారంటే మీ దాంట్లో వార్తలు రావు. ఇదే మీడియా? ఎథికల్ మీడియా మీది? ఆ టీటీడీ చైర్మన్ ఉంటూ పనికిమాల పని చేశాడంటే అబ్బా ఆయన వ్యక్తిగతం, అబ్బా సూపర్. వ్యక్తిగతం అయితే కొంపలో కూర్చోమను. ఒక ధార్మిక క్షేత్రానికి పవిత్రంగా ఉండే 10 మందికి ఏదైతే పూర్తి స్థాయిలో ఆదర్శంగా ఉండే ఆ గుడి ఏదైతే ఆ పవిత్రతను దెబ్బతీసే వ్యక్తిగా ఆ చైర్మన్ హోదాలో ఉంటే అది ఆయన వ్యక్తిగతమా? ఇంకా నీది మీడియానో బ్రోకర్ ఛానలా? ఎవడంటాడు నీది మీడియా అని? ఒక చెప్పు. ఈ 2 ఏళ్ళదే, నేను గతాన్ని మాట్లాడలే, ఈ 2 సంవత్సరాలదే తీసుకో. నడి రోడ్డులో వినకొండలో ఏదైతే నడి రోడ్లో రషీద్ అని యువకుని నరికితే అది కుటుంబ తగాదలే, మీకు నరికింది కానరాలా. మీ టీడీపీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడి రోడ్డులో నరికితే అది వ్యక్తిగతమంట. ఇదొక మీడియా టూ అని ఊసేవు మీడియా మీది. అవతల అక్రమ సంబంధాలు, అవతల మహిళలు ఏం చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో ఎట్టట మాట్లాడాలి, పెద్ద వ్యక్తులు తీసుకొచ్చి అక్రమ సంబంధాల గురించి మాట్లాడాలి, కుచ్చు అని. ఇది మీ మీడియా.
నోరు అనేది జాగ్రత్త పెట్టుకో. డెకాయిట్ అంటే నిజమైన డెకాయిట్ ఎవరో అందరూ తెలుసు. మీ ఓనర్ ఏంటి, నువ్వేంటి, నీకు 5,000 ఓట్లు ఉన్నాయంట. గతంలో నువ్వు ఏపీ 24/7 ఛానల్లో పనిచేసేటప్పుడు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి నువ్వు చెప్పావా? నువ్వే చెప్పావు. మరి ఈరోజేమో అద్భుతం అద్భుతం అద్భుతం. ఇంకా మీడియా బ్రోకర్ ఎవరు? నువ్వు కదా? మీడియాకున్న వాల్యూ ఉందా నీ కదా? మీడియాకున్న వాల్యూ ఉందా? నిజంగా ఒక్కటంటే ఒక్క వార్త మంచి చేసిన వాళ్ళు ఇది అని ప్రచురం చేశారు మీరు. మీ బతుక్కి ఏమీ చేయకుండా అద్భుతం, సూపర్, బంపర్, అసలు హిట్టే, ఇంకా సూపర్ హిట్టే. ఇంకా అది ఇంకా బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, ఇండస్ట్రీ రికార్డులు అన్నీ ఇంకా రోజు మీరు ప్రచురణ ఇంక ఇయ్యే. ఎథికల్ మీడియా ఏంది? మీద ఎథికల్ మీడియా. సజ్జల గారిని విమర్శిస్తున్నావు నువ్వు. నీ బతుక్కి అవతల మాట్లాడుతావు వెంకటకృష్ణ. నిజంగా ప్రపంచం మొత్తం తెలుసు మీ మీడియా బతికేంది, మీరేం చేస్తున్నారు, ఎట్లా దోచుకు తింటున్నారు, ఏ విధానం అందరికీ తెలుసు. కొత్తగా ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పని. నీతో పాటు నలుగురు డిబేట్లో పనికిమాలిన వాళ్ళని కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడే పని అయితే లేదు.